ఓకే, మరి స్టఫ్డ్ మిర్చి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూద్దాం. స్టఫ్డ్ మిర్చి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బజ్జీ మిరపకాయలు 6, శనగపిండి 1/2 కప్పు, జీలకర్ర 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, నూనె 1/2 కప్పు. ఓకే, మరి స్టఫ్డ్ మిర్చి కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసేసారు కదా. సో ప్రతిమ గారు స్టార్ట్ చేసేద్దామా? సో దీనికి ఫస్ట్ ఏం చేయాలి మనం? ఫస్ట్ బౌల్ తీసుకోవాలండి. దీంట్లో 1 కప్ బేసిన్ తీసుకోవాలి, శనగపిండి. జీరా కొంచెం జీరా యాడ్ చేయాలి. నెక్స్ట్ కొంచెం ఎక్కువగా యాడ్ చేయాలి దీనికి. ఇప్పుడు ఇదేంటి పూత పిండి లాగానా? లేదండి, లోపల స్టఫింగ్ కి. ఇది స్టఫ్ పై నుంచి కాదు, లోపల నుంచి వస్తుంది. లోపల నుంచి. ఓకే ఓకే. కొంచెం జీరా ఎక్కువ వేస్తే ఇది క్రిస్పీగా అవుతుంది, సో టేస్టీగా బాగుంటుంది. సో అప్పుడు కొంచెం వేయించిన జీలకర్ర వేసుకున్న బానే ఉంటుంది. అలా కూడా వేసుకోవచ్చు, కరకరలాడుతుంది. కాకపోతే ఇది మనం ఆల్రెడీ అలాగే ఫ్రై చేస్తాం కదా, అంటే ఇలా ఫ్రై చేసేదానికంటే కూడా అలా వేయించింది ఫ్రై వేసుకుంటే ఆ టేస్ట్ ఇంకా చాలా బాగుంటుందంట. అలా కూడా వేసుకోవచ్చు. సరిపడా సాల్ట్, కొత్తిమీర వేసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేయాలి. ఓకే, ఇంకింతేనా? జస్ట్ శనగపిండిలో ఉప్పు, జీలకర్ర, కొత్తిమీర, అంతే అండి, సింపుల్. ఓ, వాటర్ ఎక్కువగా యాడ్ చేయొద్దు, కొంచెం టైట్ గా ఉండాలి స్టఫ్. సో స్టఫ్ చేసుకోవడానికి కాబట్టి కొంచెం ముద్దలా రావాలి. అవునండి. ఓకే, అంటే పచ్చిమిర్చి లోపల పెడతారా? లోపల పెట్టడానికి. ఓహో, సో బేసిక్ గా కొన్ని రకాల మిర్చి బజ్జీలు చేసేటప్పుడు ఇలాగే శనగపిండిలో కొంచెం చింతపండు గుజ్జు కలిపి అది ఇట్లా లోపల రాస్తూ ఉంటారు. ఇది అట్లాగానా? ఇది అలా కాదండి. ఓకే, అది మనం మిర్చి బజ్జీ మనం రెగ్యులర్ గా తినే దాంట్లో అలా చేస్తాం. చింతపండు లోపల నుంచి అవసరమైతే మనం యాడ్ చేసుకోవచ్చు. దీంట్లో కూడా పన్నీర్ కానీ ఏదైనా వేరే ఫ్లేవర్స్ కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఇంకా టేస్టీగా అవ్వాలనుకుంటే. మీరు బేసిక్ ప్రాసెస్ చూపిస్తున్నారు. అవునండి. ఓ, దీంట్లో ఎవరికి కావాల్సిన మాడ్యులేషన్స్ అలా చేసుకోవచ్చు, మాడిఫికేషన్స్. ఇది డీప్ ఫ్రై చేయక్కర్లేదా? అవసరం లేదండి, కొంచెం షాలో ఫ్రై లానే కొద్దిగా ఎక్కువ ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఎక్కువ ఆయిల్ వేసే. ఓకే, మరి ఇప్పుడు దీనికి మనకి పైన పూతపిండి ఏమి ఉండదండి ప్రతిమ? ఏముండదండి. ఓ, సో ఓన్లీ మిర్చీలు మనం ఏదైనా ఇప్పుడు పప్పు కూరలు గానీ అట్లాంటి వాటిలో నంచుకోవడానికి బాగుంటుంది, సైడ్ డిష్ లాగా. ఓకే, టమాటో పప్పు అలాంటి వాటికి, టమాటో పప్పు లాంటి వాటికి, అదే ఒడియాలు అప్పడాలు ఎలా అయితే మనము వేయించుకుంటామో అలా కాకుండా ఇది కొంచెం వెరైటీగా. ఓ నైస్. ఈ ఐడియా మీదేనా ఇలా చేసుకోవటం? అంటే జనరల్ గా మిర్చి బజ్జీలో స్టఫింగ్ చేసి మనము బజ్జీలు వేస్తూ ఉంటాము. మీకు పైన పూతపిండి ఇష్టం లేదా? అలా ఏం లేదండి, అలా కూడా ఇష్టమే. యాక్చువల్లీ ఇది మా అత్తయ్య గారు చెప్పారు. ఓహోహో, ఎలా టైం పాస్ చేస్తుంటారు ప్రతిమ ఇంట్లో? అత్తయ్యతో. మీ అత్తయ్య మీతో పాటే ఉంటారా? అవునండి. ఓకే, జాయింట్ ఫ్యామిలీ. జాయింట్ ఫ్యామిలీ అంటే తోడుకోడలు అలా కూడా ఉన్నారా? కో సిస్టర్ ఉంది, ఒక ఆవిడ. ఇద్దరున్నారు, ఒకరు అబ్రాడ్ లో ఉంటారు. సో మీతో పాటు ఒకళ్ళు. అవునండి. మీకంటే పెద్ద చిన్న? చిన్న. చిన్న. తన పేరేంటి? అనుష. అనుష. ఒకసారి మా ఫ్యామిలీ మెంబర్స్ కి హాయ్ చెప్పండి. తప్పకుండా. సో ప్రతిమ గారి ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా హాయ్. థ్యాంక్ యూ. మీరు గోరింటాకులో మా అభిరుచిని రాసుకొచ్చారా? అవును, రాశాను. చూపించండి చక్కగా. మా అత్తయ్య గారు ఐడియా. సో అప్పుడప్పుడు చక్కగా అందరూ ఇలా రాసుకొచ్చి ఇలా చూపిస్తుంటారు కదా, అది మీ అత్తయ్య గారు చూసినట్టున్నారు, అందుకని మీకు కూడా అలా రాయమన్నట్టున్నారు. ఓకే, సో అవి వేసేద్దామా? వేసేద్దాం. తర్వాత మీ చేతులు చక్కగా చూపిద్దాం. ఓకే. ఓకే, పచ్చిమిర్చి కాబట్టి కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి. బాగా హీట్ అయిందా? నార్మల్ గా సరిపోతుంది. సో ఇవి చక్కగా వేగుతూ ఉంటాయి. మొత్తం ఇంకా అటు ఇటు తిప్పేసుకుంటే మనకి రెడీ కదా? అవునండి. ఓకే, మీరు హ్యాండ్ వాష్ చేసేసుకోండి. కడిగేసుకున్నారు చక్కగా చేతులు. ఇప్పుడు చూపించండి. ఓహో, సో చక్కగా ఇక్కడేమో తెలుగు అభిరుచి, ఇక్కడేమో ఇంగ్లీష్ అభిరుచి. సో మీ అత్తయ్య గారికి థ్యాంక్స్ చెప్పాలన్నమాట, చక్కగా మీ చేతుల్లో రాసి పంపించినందుకు. నైస్ నైస్. సో ప్రతిమ గారు చూద్దామా? కట్టేద్దామా? ఇంకా తీసేద్దామండి. మనకి అంటే సిమ్ లో పెట్టి ఎక్కువసేపు ఫ్రై చేస్తేనే అది లోపలి బాయిల్ అవుతుంది, అంటే కుక్ అయినట్టుగా అవుతుంది, లేదంటే పచ్చి పచ్చిగా అనిపిస్తుంది. ఓకే ఓకే.
సో ఈ ఉట్టివి తింటే కొంచెం కారంగా ఉంటుందా లేకపోతే బానే ఉంటుందా? అంటే బజ్జి మిర్చి కదా, సో చప్పగానే ఉంటుంది, చప్పగానే ఎక్కువ స్పైసీ ఏమి ఉండదు. ఓకే ఓకే, బట్ స్టిల్ దేంట్లోకైనా నంచుకోవడానికి అయితే ఇవి బాగుంటుంది. స్టఫ్డ్ మిర్చి రెడీ అండి. నైస్. ఓకే అండి, మరి వేడివేడిగా స్టఫ్డ్ మిర్చి రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. స్టఫ్డ్ మిర్చి తయారు చేసే విధానం: ముందుగా బజ్జీ మిరపకాయలను స్టఫింగ్ కి వీలుగా కట్ చేసి గింజలు లేకుండా తీసేసి పక్కనుంచాలి. ఒక బౌల్లో శనగపిండి, జీలకర్ర, ఉప్పు, కొత్తిమీర వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని బజ్జీ మిరపకాయల్లో స్టఫ్ చేసుకోవాలి. ఆపై నూనెలో వేయించుకోవాలి. అంతే, స్టఫ్డ్ మిర్చి రెడీ. ఓకే, మరి వేడివేడిగా స్టఫ్డ్ మిర్చి రెడీగా ఉంది. ఇంకా లేట్ చేయకుండా టేస్ట్ చూసేస్తాము. సో రాజు గారు, మిర్చి అలా లోపల శనగపిండి స్టఫింగ్ తో రెడీగా ఉంది. చూడడానికి కూడా బాగుంది, టెంప్టింగ్ గా ఉంది. కొంచెం ఆ ఘాటు తగ్గింది, ఓకే, ఫ్రై చేసాం కదా. అలాగే లోపల మనం ఆ స్టఫ్ కూడా చేసుకున్నాం కాబట్టి వేయించేటప్పుడు ఆ వేడికి కొంచెం ఆ ఫ్లేవర్స్ కూడా ఆ మిర్చికి పట్టేసాయి. ఓకే ఓకే, టేస్ట్ చూడండి మీరు కూడా. బాగుంది, శనగపిండి క్రిస్పీగా అయింది. సో సైడ్ డిష్ గా చాలా బాగుంది. యా, బాగుందండి ప్రతిమ గారు, నైస్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, చక్కగా వెరైటీగా ఉంది సైడ్ డిష్ గా ఈ స్టఫ్డ్ మిర్చి. మీరు కూడా ట్రై చేయండి. సో ఇప్పుడు లేట్ చేయకుండా ఫాస్ట్ గా ఒక చిట్కా చూసేద్దాం. మీకోసం మరో చిట్కా. ఈ మధ్య ఎవరి నోట విన్నా వినిపించేది ఒకటే మాట: బరువు పెరిగిపోతున్నాము, బరువు తగ్గాలి, స్లిమ్ గా ట్రిమ్ గా కనిపించాలి. ఇందుకోసం రకరకాల ఎక్సర్సైజులు చేయడము, ఫుడ్ మానేయడము అవన్నీ జరుగుతూనే ఉంటాయి. వీటి వల్ల పెద్దగా ఫలితం లేకపోగా ఇంకా నీరసించిపోతూ ఉంటారు. ఇలాంటి వారు ఈ చిట్కా ట్రై చేయండి, చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఏం చేయాలంటే ప్రతిరోజు వేళకు సరిగ్గా భోంచేయాలి. దాని తర్వాత కొవ్వు పదార్థాలు ఎక్కువగా లేని ఆహార పదార్థాలని, సాఫ్ట్ గా జీర్ణమయ్యే ఆహార పదార్థాలని తీసుకోవాలి. ఇంకా వ్యాయామం చేస్తూ ఉండాలి. వీటితో పాటు ప్రతిరోజు ఒక గ్లాస్ నీళ్లలో 1 స్పూన్ నిమ్మరసం, కొద్దిగా సాల్ట్ కలుపుకుని ఉదయాన్నే పొరగడుపున తాగడాన్ని అలవాటు చేసుకోవాలి. ఇవన్నీ కనుక పాటిస్తూ ఉంటే బరువు తగ్గడం చాలా